ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో అదానికి వ్యతిరేకంగా నిరసన తెలుపనున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ఎదుట గన్ పార్క్ నుంచి ఈడీ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లి ఆఫీస్ ముందు భారీ ధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాలో టీపీసీసీ అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పలువురు హాజరు కానున్నారు. అయితే అదానీ మెగా కుంభకోణంపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా చేస్తున్నారు. సెబీ చైర్మన్ అక్రమాలపై జేపీసీ వేయాలి, సెబీ చైర్మన్ రాజీనామా చేయాలి, దోషులకు చట్టపరంగా శిక్షించాలి అనే డిమాండ్లతో ఈ ఆందోళన చేపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అడిగి తెలుసుకుందాం. సాదిక్, టీపీసీసీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ ఆందోళన గురించి డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా ఏఐసీసీ పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు అయితే సెబీ చైర్మన్గా ఉన్నటువంటి మాధవి సంబంధించిన కుటుంబ సభ్యుల షేర్లు, అదేవిధంగా అదాని సంబంధించిన షేర్లు అమాంతంగా పెరగడం, కృత్రిమమైనటువంటి పెరుగుదలపైన పూర్తి స్థాయిలో జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని కూడా రాహుల్ గాంధీ మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో సెబీకి సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్నటువంటి మాధవి తన కుటుంబ సభ్యుల యొక్క షేర్లన్నీ కూడా మారిషస్లో పెట్టుబడి పెట్టడం జరిగింది. తద్వారా అదానీకి సంబంధించిన గ్రూప్లో పెట్టుబడి పెట్టడం వల్ల ఒకేసారిగా అదానీ సంబంధించినటువంటి ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి. సో వాళ్ళ షేర్లు కూడా అమాంతంగా పెరుగుతూ కృత్రిమమైనటువంటి కార్యక్రమానికి పాల్పడుతున్న నేపథ్యంలో దీనిపైన పూర్తి స్థాయిలో న్యాయ విచారణ జరిపించాలి, జాయింట్ పార్లమెంటు కమిటీ ఏర్పాటు చేయాలి, అన్ని పార్టీలతోని జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏర్పాటు చేసి సెబీలో జరుగుతున్నటువంటి అంశాలన్నిటిపైన కూడా అధ్యయనం చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. సో ఏఐసీసీ సంబంధించిన పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈడీ ఆఫీసుల ముందర కూడా ధర్నాలకు పిలుపునిచ్చింది. ఇక్కడ తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్, అదేవిధంగా సిడబ్ల్యూసీ మెంబర్ అయినటువంటి సల్మాన్ ఖుర్షిద్ కూడా రాబోతున్నారు. గన్ పార్క్ నుంచి వెళ్ళి ఈడీ ఆఫీస్ వరకు కూడా ర్యాలీ ఉండబోతుంది. సో సెబీలో జరుగుతున్న అవకతవకలు, అదేవిధంగా మాధవిని తప్పించి ఆమె సస్పెండ్ చేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అయినప్పటికీ బీజేపీ మాత్రం ఈ అంశంపైన కూడా తాత్సారం వహిస్తుంది. దీనిపైన విచారణ జరిపించేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తుంది. సో న్యాయపరమైనటువంటి అంశాలు దీనిలో ఉన్నాయి. గతంలో కూడా సెబీ పైన చాలా ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు కూడా దీనిపైన విచారణ జరిపించాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. హిడెన్బర్గ్ సంస్థ దీనికి సంబంధించిన సెబీలో జరుగుతున్న అనేక అవకతవకలపైన కూడా బయటపెట్టిన సందర్భం ఉంది. సో హిడెన్బర్గ్ లాంటి సంస్థలు కూడా బయటపెట్టినా కూడా సెబీ పైన కూడా ఇంతవరకు కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వం మాట మాత్రం కూడా మాట్లాడకుండా దానిపైన జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయకుండా ఇట్లా తాసారం చేయడం పట్ల కూడా దేశ సంబంధించిన ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే కొద్ది మంది చేతిలోనే భారత ఆర్థిక వ్యవస్థ నిక్షిప్తమయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో దీనిపైన పూర్తి స్థాయిలో అయితే జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని కూడా రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజైతే ఏఐసీసీ పిలుపు మేరకు ప్రతి రాష్ట్రంలో కూడా అయితే కార్యక్రమాలు చేస్తున్నది. సో మనకు సల్మాన్ ఖుర్షిద్ కూడా ఇన్ఛార్జిగా హైదరాబాద్కు రాబోతున్నారు. ఆయన గన్ పార్క్ నుంచి వెళ్ళి ఇక్కడ నుండి ర్యాలీగా ఈడీ ఆఫీస్కు బయలుదేరతారు. ఈడీ ఆఫీస్ దగ్గర భారీ స్థాయిలో కూడా ధర్నా చేయబోతున్నారు. కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమానికి పిసిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా సిడబ్ల్యూసీ మెంబర్ అయినటువంటి సల్మాన్ ఖుర్షిద్, ఇతర సంబంధించిన నేతలందరూ కూడా రాబోతున్నారు. సెబీ సంబంధించిన అంశాలపైన, అదానీ ఆస్తులపైన కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా చేయబోతున్నారు. థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ సాదిక్.